ముందుగా ప్రెస్ మిత్రులకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత బడ్జెట్ కొన్ని రోజుల క్రితం జరిగిన బడ్జెట్ సమావేశాలు ఏవైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిల్లుల పరంగా కావచ్చు దాన్ని ప్రవేశపెట్టి ప్రజల బడ్జెట్గా అన్ని వర్గాల నుంచి మన్నలు పొందింది. ఆ పరంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న పరంగా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి చివరి అసెంబ్లీ సమావేశం ఒక 2 రోజుల ముందు ఆ సభలో సీనియర్ మోస్ట్ నాయకులు దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మోస్ట్ నాయకులు కడియం శ్రీహరి గారి పైన ఏదైతే ప్రవర్తన అనుచిత ప్రవర్తనలు కావచ్చు అక్కడ చేసిన సైగలు వారిపైన ఒక ప్రవర్తన దాన్ని సభ్య సమాజం అన్ని వర్గాలు నాయకులు ఒక మనిషి పుట్టుగా ఉన్నోళ్ళు ఆ రకంగా ఎవరు ప్రవర్తించారు అంత హేళనగా ఏదైతే ప్రవర్తించిందో దాన్ని అక్కడనే సభల్లోనే మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని ఖండించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ఇన్ఛార్జ్గా మేము దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇప్పటి వరకు కనీసం క్షమాపణ కూడా అతను చెప్పలేదు. సిగ్గుందా అని నేను అడుగుతున్నా. అసలు ఇట్లాంటి మనిషి కౌశిక్ రెడ్డి నాకు అర్థమవుతలేదు. ఇంకా ఎన్ని రోజుల్లో మా హుజురాబాద్ ప్రజలు ఇతను ఎప్పుడు రాక్షసులా పట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు పోతాడు అని తలపట్టుకొని ఉన్నారు మా హుజురాబాద్ ప్రజలు. ఇక్కడ అతని ప్రవర్తన కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, కాంట్రవర్సీలు కావచ్చు. అసలు నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు ఏ ఒక్కటైనా అంశం ప్రజల అంశం పైన నువ్వు పోరాడినావా కౌశిక్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నీ బిల్డప్, నీ హైప్ గురించి, నీ సోషల్ మీడియా రీల్స్ గురించి నువ్వు ఎట్లా హైలైట్ కావాలి అనే తప్ప ఫోకస్డ్గా హుజురాబాద్ ప్రజల అభివృద్ధి కావచ్చు, హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏనాడైనా నువ్వు సీరియస్గా ప్రయత్నం చేసినవా? ఇది ఒక దళిత సీనియర్ నాయకుల పైన నువ్వు చేసిన ప్రవర్తన ఇదేం కొత్త కాదు. నువ్వు గవర్నర్ని, ఒక మహిళా గవర్నర్ని తిట్టినావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు, రైతులని రైతు వేదిక సాక్షిగా అవమానిస్తావు, జర్నలిస్టులని కొడతావు, ఆఖరికి నీ దగ్గర ముందున్న దళిత పనిచేసిన డ్రైవర్ని పైన కూడా చేసుకున్నావు. ఈ రకంగా నీ ప్రవర్తన అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. హుజురాబాద్ నియోజక ప్రజలు తల పట్టుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఈరోజు నీ ప్రవర్తన ఉంది. మళ్ళా దీన్ని ఏం తెలియనట్టు, ఏం చేయనట్టు నువ్వు కావచ్చు, నీ పార్టీ కనీసం ఇంతవరకు ఒక క్షమాపణ కూడా చెప్పలేదు. ఫస్ట్ హుజురాబాద్
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇన్ఛార్జ్గా వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాము. ఇక రెండో అంశానికి వస్తే, హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఇష్యూ. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే, డంపింగ్ యార్డ్ పైన ఎటువంటి క్లారిటీ, ఇంకా ముందుకు పోయే ప్రపోజల్ కానీ ఏది లేదు. ముఖ్యంగా ఖచ్చితంగా ఇక్కడ అందరం పార్టీలకు అతీతంగానే అఖిలపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తావన మా దగ్గరికి తీసుకొచ్చిండ్రో వాళ్ళ పక్షానమే ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఆ ఇష్యూ పైన చేస్తున్నారో అంశం పైన అక్కడ కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా వారికి ఏదైతే వినతి పత్రం ఉందో అది ఇప్పించడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇష్యూ పైన మేము బ్రీఫింగ్ ఇచ్చినాం. ఏదైతే శ్రీధర్ బాబు గారు కూడా మరి వారికి ఇచ్చినాం. దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు శ్రీదేవి గారు ఎవరైతే సిడిఎంఏ కమిషనర్ ఉన్నారో వారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీలకి ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఇష్యూ పైన మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు, ఇక్కడి నుంచి ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో మరి వాటిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే చోటకి పెట్టుకోవాలి. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు, రైతులు వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది. రానున్న రోజుల్లో నీళ్లు కాలుష్యం కావచ్చు, గాలి కాలుష్యం కావచ్చు, అనేక రకమైన ఇబ్బందులు రేపు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి తీసి వేరే ప్రాంతానికి దాదాపు ఒక 50 నుంచి 70 కిలోమీటర్లు రేడియస్లో ఎటువంటి నివాసాలు మనుషులు లేని చోటలో దాన్ని షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి అక్కడ వారికి సూచించడం కూడా జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించి ఒకసారి వారు కూడా మరొకసారి దీని క్లారిఫికేషను ప్లస్ ఇక్కడ ఫీజబిలిటీలు ఏందనేది చూస్తామని చెప్పి మరి వారు సానుకూలంగా చెప్పడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా పట్టుకొని ఎమ్మెల్యే దాన్ని ఇప్పుడు ఒక సీన్ చేసి స్టార్ట్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్. కౌశిక్ రెడ్డికి అది డైవర్షన్ పాలిటిక్స్, ఈ రీల్స్ అని ఇట్లాంటి అంశాలు వస్తే గొడవ చేయాలి, మళ్ళీ తానే ఒక హైప్ కావాలి, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి అని చెప్పి అతను కొద్దిగా ఇప్పుడు దీనిపైన పడి సీఎం రేవంత్ రెడ్డి గారు హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ పెట్టమని సూచించిండని చెప్పి మాట్లాడు. నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని నేను అడుగుతాను. అతను వరంగల్ సభలో మాట్లాడేటప్పుడు కావచ్చు, చొప్పదండిలో మాట్లాడేటప్పుడు కావచ్చు, హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ పెట్టాలి అని వారి స్పీచ్లో ఎక్కడైనా ప్రస్తావించినరా?